Finance held a meeting with the organization staff to develop a fundraising strategic plan for the organization. The meeting was held on the 15th of December 2023 at Hans Conference Hall. All the staff attended the meeting as per the plan. The meeting started at 10 a.m. that day. Chief Accountant Mrs. Bhagilata invited all the staff for this meeting. Then she announced to introduce all the staff to the meeting, started getting acquainted with her. Accordingly, all the staff introduced themselves to the meeting as follows. ఈ మీటింగ్ కి కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇన్కమ్ జనరేషన్. ఈ మీటింగ్ ని మనం ఖచ్చితంగా తీసుకుంటేనే మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఏపీజీని ఎట్లా ముందుకు తీసుకెళ్దాం, ఏంటి ఎట్లా పోతే మనకి ముందుకు ఇన్కమ్ అనేది వస్తుంది, అవన్నీ తీసుకుంటేనే మనం ఇన్కమ్ జనరేషన్ చేసుకోవచ్చు. ఈరోజు మీటింగ్ అయితే నాకు చాలా హ్యాపీని ఇచ్చింది. అసలు ఎంత అంటే అసలు ఒక ఇన్కమ్ జనరేషన్ అనేది చాలా అవసరం మనకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో. పని చేసి మనమైతే భయపడతామా? లేదు, ఇన్కమ్ జనరేట్ అవుతుందంటే ఖచ్చితంగా పని చేస్తాం. సరే, నేను భాగ్యలతని, నేను ఇక్కడ ఫైనాన్స్ మేనేజర్. ఆర్ఎఫ్ ప్రోగ్రామ్ అనేసి మనకు ఒక లోన్స్ ప్రోగ్రామ్ ఉంది, దానికి ప్రోగ్రామ్ మేనేజర్ని. నేనైతే 8 years నుంచి హ్యాండ్స్ గా కంటిన్యూ చేస్తున్నాను. నా పేరు కవిత. నేను ఏఎన్ఎంగా 2 years నుంచి ఈ టీయూ ప్రోగ్రామ్ లో పనిచేస్తున్నాను. వృత్తి టీయూలో పనిచేస్తున్నాను. నా పేరు ప్రసన్న. నేను హ్యాండ్స్ నందికొట్కూరులో 2.5 years నుంచి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మహాదేవి. నేను ఏఎన్ఎంగా 1 year నుంచి చేసిన టీయూ నందికొట్కూరు. అందరికీ నమస్కారం. నా పేరు సులోచన. నేను నందికొట్కూరు హ్యాండ్స్ టీఏలో 1.5 years వర్క్ చేస్తాను. ఈ ఇయర్ కలిసాము, ఇంకా నెక్స్ట్ ఇయర్ కానీ కలిసాలని అనుకుంటున్నాను. పత్తికొండ, గోవును, నందికొట్కూరు వృత్తి, మళ్ళీ ఆర్ఎఫ్, సేఫ్టీస్, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటే అన్ని ప్రోగ్రామ్స్లో పోస్ట్ ఆఫ్ రావడం అనేది, మనమంతా ఇట్లా కలవడం అనేది చాలా మంచిది. సంవత్సరానికి ఒకసారైనా కలిస్తే మనకి ఏంటి పరిస్థితి అనేది అర్థం. ప్రెసిడెంట్ మేడం గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం రీసెంట్గానే మనం డిఓడిని చేంజ్ చేశాం. చేంజ్ చేసినప్పుడు మనము ఎవరు ప్రెసిడెంట్గా పెడదాం, ఎవరిని ప్రెసిడెంట్గా పెడదామని మనం ఆలోచించినప్పుడు మేడం మనకి ఇంతకుముందే మనకి పరిచయం. ఏపీడిఎంపీ ప్రాజెక్ట్ మనం చేసేటప్పుడు మేడం జెండర్ బేస్ కింద చేసేది. మేడంకి ఎక్స్పీరియన్స్ కానీ చాలా ఉంది. ఇంతకుముందు ఆర్డిటీలోనే 14 yearsగా చేసింది. ఫీల్డ్ స్టాఫ్ నుంచి మేడం ఎదిగి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వరకు తన స్థానాన్ని తెచ్చుకున్నారు. ఏపీడిఎంపీ ప్రాజెక్ట్లో కానీ మేడం జెండర్ బేస్ కింద వర్క్ చేయడం జరిగింది. అలానే మనము ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా కానీ చేస్తాం మనం ఏపీఎంపీ ఎల్ఎఫ్ఏ ప్రాజెక్ట్కి. అవన్నీ బేస్ చేసి తన ఎక్స్పీరియన్స్ని చూసి, తన సోషల్ వర్క్ని చూసి, తను చూసి మనము తనని ప్రెసిడెంట్గా మనం తీసుకున్నాం. ప్రెసిడెంట్ అంటే చాలా మంచి పొజిషన్. అది మనకి ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఉండాలి, ఉమెన్కి సపోర్ట్ చేసే విధంగా ఉండాలి, ఆర్గనైజేషన్కి ఒక మదర్ లాగా ఉండాలనేసి మేడం అల్వేలమ్మ మేడం టు హ్యాండ్స్ యాజ్ అ ప్రెసిడెంట్. ముఖ్యంగా అందరికీ చాలా దూరం నుంచి అనుకున్న సమయానికి మీరు వచ్చినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా బాగా వచ్చినారు. దూరం కదా చూద్దాం అనుకున్నట్టే 10 గంటలకు వచ్చినారు. థ్యాంక్ యూ. ఎందుకంటే మన ఉమెన్ చాలా పనులు ఉంటాయి, ఇంకా బయట అన్ని చూసుకొని ఇంటర్వ్యూ రావడం అనేది, ఇది నేర్చుకుంటే మనం లైఫ్లో చాలా బాగా ఎదుగుతాం అన్నమాట. వచ్చినందుకు నేను చాలా హ్యాపీ. ఇక్కడ అనుకునే టైం ఇక్కడ లేట్ అయింది, కానీ మీరు మాత్రం అనుకునే టైంకి రీచ్ అయినారు. మిమ్మల్ని ప్రోత్సహించి మీ ఏంటంటుండి మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన పిఎం గారికి, మళ్ళీ ఎంఐఎస్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ కోఆపరేట్ చేసినందుకు. మా మహిళలకు ఎప్పుడు వెనకలుండి ఇట్లే నడిపిస్తారని కూడా మిమ్మల్ని ఆశిస్తున్నాను. నేను వచ్చేసి 2000 నుంచి 2014 వరకు ఆర్టీటీలో వర్క్ చేసిన టీచర్గా ఉంటూ, టీచర్ నుంచి నేను టీమ్ లీడర్ వరకు ఎదిగినాను. ఇంకా నాకు కొంచెం 2014లో నేను మహబూబ్ నగర్ డిస్టిక్లో పనిచేసిన. ఇప్పుడు ఉండే అచ్చంపేట, లింగాల, అచ్చంపేట జిల్లాకు వస్తాయి. అది అక్కడ చెంచు వాళ్ళతో అదే పని నేను కావాలని పోయినాను. అక్కడ కూడా చూద్దాము ఎట్లుంటారో వాళ్ళు అని. ఎఫ్ఎస్ అని ఉమ్మడి వనరుల అభివృద్ధి సంస్థ అని చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది. ఆ సంస్థలో నన్ను వాళ్ళగా పిలిచి నన్ను ఆహ్వానించి మంచి శాలరీసే ప్రొవైడ్ చేసి
ఇచ్చినారు. అట్లా 2.5 years చేస్తా ఉంటే అప్పుడు నాకు హ్యాండ్స్ పరిచయం. ఇప్పుడు భాగ్యాను సారు పరిచయము. దాంట్లో నేను జెండర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ గవర్నమెంట్కి సంస్థకి అనుసంధానంగా పనిచేయాలి కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. నేను రైతు బిడ్డనే, రైతు ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి రైతులతో పనిచేసేకి చాలా ఇష్టము. అట్లా చాలా కష్టపడి పనిచేసాను, కష్టపడినాను, ఇష్టపడినాను కూడా పని. అట్లా చేస్తూ హ్యాండ్స్కి ఎల్ఎఫ్ఏ అనేది ఒకటి వచ్చింది. ఎందుకంటే జిల్లాలో 3 రోజులకే వచ్చింది ఏపీడీఎఫ్, ఆర్టీటీ, ఏపీ మాస్, హ్యాండ్స్. ఆర్టీటీ అనేది తెలుసు, అది సముద్రం ఉన్నట్టు. ఏపీ మానస్ కూడా మంచి వాళ్ళు కూడా పోటీలో ఉండేవాళ్ళే. ఆ రెండింటితో పోటీ పడి వచ్చిందంటే హ్యాండ్స్ కూడా అంత ఇంత వర్క్ ఉంది అనేది నేను గమనించి దీన్ని కూడా మంచి నా పొజిషన్ తీసుకెళ్లాలా, నా వంతు నేను కష్టపడాలి. అందులో ఎల్ఎఫ్ఏ అనమాట. దీని కింద మళ్ళీ 3 ఎఫ్ఏలు ఉంటాయి. రిట్స్ ఉన్నింది, ఐఏఎన్బిడబ్ల్యూ అని ఒకటి, ఇంకోటి జీవీఎస్. వాటితో పోటీ పడి వాటిని కూడా సమన్వయం చేసుకుంటూ రావాలనే ఉద్దేశంతో నేను కష్టపడి అనుకున్న దానికంటే మంచిగానే సక్సెస్ రిజల్ట్ 3 చోట్ల ఎఫ్ఈఓలో, ఒక్కొక్క ఎఫ్ఈఓలో దాదాపు 1500 మంది రైతుల్ని చేర్చగలను వితిన్ 1 yearలో. 1100 కాంట్రిబ్యూషన్తో ఆ రకంగా చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంకా కొన్ని ఒడిదుడుకుల వల్ల ఇద్దరే ఉండాలన్నప్పుడు అందులో నేను మళ్ళీ అక్కడి నుంచి జెండర్ నుంచి ఇంకొక స్థాయికి రావడము, అక్కడ కూడా కష్టపడి పని చేస్తూ ఈ బిల్డింగ్ కట్టడానికి నాంది పలకడం ఇట్లా జరిగిందనమాట మా జర్నీ. ఇట్లా జరిగితే ఇంక బాగా జరిగేటప్పుడు సరిగా ప్రభుత్వం చేంజ్ కావడమా, మళ్ళీ మన బ్యాడ్ లక్ కరోనా రావడమా, ఇవన్నీ జరిగి ఉండే ఉద్యోగాలు ఇప్పటికీ మాకు 1.5 lakhs శాలరీస్ కూడా పెండింగ్ ఉన్నాయి. అందులో లాస్ట్లో ఎవరైతే ఉన్నామో వాళ్ళది. కానీ గవర్నమెంట్ తప్పిది అది మా ఎన్జిఓ కాదనుకొని ఎవరికి వాళ్ళుగా సైలెంట్ అయిపోయి ఉన్నాను. నేను ఆ కరోనా టైంలో జాబ్ పోవడం దాన్ని నేను పాజిటివ్గా తీసుకున్నాను, బాధపడలేదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక పక్క నేను ఉద్యోగం చేసుకుంటూ నేను కూడా నా ఇల్లు కట్టుకున్నాను కన్స్ట్రక్షన్. ఇంకా నాకు రావాల్సిందే ల్యాండ్స్ ఉండే, ఆ ల్యాండ్స్ మీద ఫోకస్ పెట్టిన. ఆ టైంలో అంతా ఒకటి పెట్టేసి మొత్తం నాకు ఏమేమైతే ల్యాండ్స్ రావాలో ఒక్క సెంటుతో వదులుకోకుండా మొత్తం అన్ని నేను చేసుకున్నాను. ఆ ఖాళీ టైంలో చేసుకొని ఇంకా అట్లా ఉండే టైంలో బిల్డింగ్ కట్టేదానికి ఆర్థికంగా సహాయం చేసినాను, భౌతికంగా కూడా సహాయం చేసినాను. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా ఎన్నో రోజులు వచ్చి నేను ఇక్కడ పనిచేసి పోయినాను. ప్రెసిడెంట్గా నేను పనిచేస్తాను, కన్సీవ్గా పనిచేస్తాను. ఈ ఉద్దేశంతో అయితే కలిసినామో అది దిగ్విజయంగా ముందుకు పోవాలా. మనలాంటి కుటుంబాలు ఇంకా ఈరోజు 30 మంది కదా, 3000 మంది కావాలనేది. సంపాదన అనేది రకరకాలుగా సంపాదించచ్చు. నీతి నిజాయితీగా సంపాదిస్తా అంటే భగవంతుడు మనకి ఏదో రూపంలో ముందుకు ఇస్తానే ఉంటాడు. దానికి ఉదాహరణ మీరే. అందరికీ కరోనా టైంలో జాబ్స్ పోయినాయి, కానీ మీకు శాలరీస్ పోయినాయి. సరేనే కదా, ఎంత లక్. నా ఫీలింగ్ ఏమంటే మనము నీతిగా నిజాయితీగా చేసుకుంటూ వాళ్ళు ఎవరు అట్లా సంపాదిస్తున్నారు, వీళ్ళు ఎవరు అట్లా సంపాదించు వద్దు. ఆ సంపాదన అనేది తాత్కాలికం, బాగుంటుంది అది ఆ టైంలోనే బాగుంటుంది, కానీ మళ్ళీ ఆ తర్వాత ఇంకా కిందకి వెళ్ళిపోయింటారు. ఉండేదానికంటే ఇంకా కిందకి పోయింటారు. మనం బాగుండాలా, మన పిల్లలు బాగుండాలా, మన చుట్టూ ఉండే వాళ్ళు బాగుండాలంటే కష్టపడతాం, ఇష్టపడి పనిచేద్దాం. అంటే ఇంతటితో ఆగిపోకుండా ఇంకా మనం ఏ రకంగా పోతే ముందుకు వెళ్తాము, మనకి ఇంకా ఒక 500 రూపాయలు ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో మీతో ప్లాన్ చేయాలా అనేది కూడాను. అది నేను మళ్ళీ మీ దగ్గరికి ఒక్కొక్క ఏరియాకి నేను వచ్చి ప్లాన్ చేసుకుని పిఎంస్తో మీ దగ్గర ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నాలు చేద్దాం. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు చెప్పేది ఏమంటే ఈ మీటింగ్ ఎందుకు పెట్టాం మనము అనే విషయం ఏంటంటే ఒకసారి కలుద్దామని. ఇంతకంటే బియాండ్ దట్ మనం ఏం ఆలోచించాలి. ఒకసారి కలుద్దాం, ఒకరినొకరు ముఖాముఖి చూసుకుందాం అనేది తప్ప ఇంత ముఖాముఖి చర్చలు కూడా లేదు. ముఖాముఖి చూసుకోవడమే. చర్చ చేయాలంటే దానికి చాలా టైం ఉండాలి, అంత టైం లేదు. మనం ఒకసారి చూసుకుందాం అనే ఉద్దేశంతోనే పిలిచాం. దీంట్లో దీని విషయంలో కొంత క్లారిటీ ఇవ్వాలనేది. హ్యాండ్స్ అంటే ఏంటి అసలు? హ్యాండ్స్ అంటే ఏంటి? హ్యాండ్స్ అంటే హ్యూమన్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సొసైటీ
అంటే తెలుగులో చెప్పాలంటే మానవ సహజ వనరుల అభివృద్ధి సంస్థ. 2 వనరులు ఉంటాయి మనకు. ఒకటి మానవ వనరులు అంటే మనుషులు, న్యాచురల్ రిసోర్సెస్ అంటే గాలి, వెలుతురు, భూమి ఇవన్నీ మొత్తం ఉన్నాయి కదా, చెట్లు, చేమలు, గుట్టలు, ఇవన్నీ మొత్తం జంతువులు, ఇవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్ అవుతాయి. అందుకనే ఈ హ్యాండ్స్ అనేది 2 వింగ్స్ గా పనిచేస్తుంది, 2 భాగాలుగా పనిచేస్తుంది. ఒకటి హ్యూమన్ రిసోర్సెస్, ఇంకోటి న్యాచురల్ రిసోర్సెస్. ఈ ప్రాజెక్ట్స్ దేంట్లోకి వస్తాయి అని మనం చూస్తే ఇప్పుడు టిఐ ప్రాజెక్టులన్నీ కూడా హ్యూమన్ రిసోర్సెస్ లేక వస్తాయి. హ్యూమన్ రిసోర్సెస్ చైల్డ్ లైన్ ఉండింది మనకి ఇంతకుముందు మొన్నటి దాకా, అది కూడా హ్యూమన్ రిసోర్సెస్ లేక వస్తుంది. తర్వాత ఇప్పుడు ఆర్ఎఫ్ అనేది ఒకటి నడుస్తూ ఉంది, అది కూడా హ్యూమన్ రిసోర్సెస్ లేకే వస్తుంది. ఇంతకుముందు మేము సిఎంఎస్ఎస్ అని ఒకటి చేశాము, జెడ్బిఎన్ఎఫ్ అని ఒకటి చేశాము, ఏపీడిఎంపీ అని ఒకటి చేశాము. ఇట్లా న్యాచురల్ రిసోర్స్ భూమి మీద, నీళ్ళ మీద, గాలి మీద, వాతావరణం మీద, కొండల మీద, చెరువుల మీద, ఇదంతా న్యాచురల్ రిసోర్సెస్ లో పనిచేశారు. ఇప్పుడు మనకు అటువంటి ప్రాజెక్ట్ ఉండేది సేట్రీ మాత్రమే ఉంది, అంటే ఆగ్రో ఫారెస్ట్రీ అనే ఒక ప్రోగ్రామ్ మాత్రమే ఉంది. మిగతావి దాంట్లో ఏం ప్రోగ్రామ్స్ లేవు. అయినప్పటికీ అది ఒక పెద్ద ప్రోగ్రామ్. ఈ 2 భాగాలుగా హ్యాండ్స్ పనిచేస్తుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే హ్యాండ్స్ అంటే ఏమి, చేతులు. ఇక్కడ అదే విధంగా 2 భాగాలుగా పనిచేస్తుంది. 2 భాగాలుగా ఎందుకు పనిచేయాలి అంటే, మీ ఇంటి ముందు కొంచెం స్థలం ఉంటే దాంట్లో ఏమైనా వేస్తే మన కూరగాయలు ఏమన్నా వస్తాయి, లేదంటే కొంతమంది మిద్ది మీద కూడా పండిస్తారు. అంటే అర్థం ఏంటంటే మనకి స్కిల్ ఉంటేనే న్యాచురల్ రిసోర్సెస్ మనకు ఆదాయాన్ని ఇస్తాయి. భూమిలో ఏమి లేదు, పేద దేశము అనేది ఏది ఉండదు. నీ బుద్ధి పేదదైతే, ఇప్పుడు నా ఫ్యామిలీ పేదలు అంటే నీ మైండ్ పేదది. ఏంటమ్మా, మన మైండ్ పేదది. మన మైండ్ గొప్పగా ఉంటే గిన, జ్ఞానవంతంగా ఉంటే మన ఫ్యామిలీ ఉంటుంది, మన ఫ్యామిలీ ఆ స్థాయిలో ఉంటుంది. ఎక్కడే కానీ మానవ వనరుల మీద ఆధారపడి అతను కానీ ఆ యొక్క ఫ్యామిలీ కానీ డెవలప్ అవుతుంది. ఎప్పటికే కానీ బయట లేదు అనేది తప్పు. నీ దగ్గర లేదు, నువ్వు ఇన్నర్గా నీ దగ్గర కెపాసిటీస్ లేవు, నీకు నాలెడ్జ్ లేదు. అందుకనే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మనము 2 వింగులుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు హెచ్ఆర్ లో పనిచేస్తున్నారు, టీఐలన్నీ మనకు హెల్త్ లో పనిచేస్తున్నాం, హెల్త్ లోనే పనిచేసుకుంటున్నాం. దాన్ని దాటి మనం పోవటంలే, హెల్త్ దాటి పోవటంలే. వాళ్ళకు ఉండే స్కిల్ మనం ఉపయోగించట్లే. వాళ్ళకి చాలా స్కిల్స్ ఉంటాయి, ఆ స్కిల్స్ అనేవన్నీ గురించి ఏం పట్టించుకోవటంలే. ఒక సోషల్ ఆర్గనైజేషన్ అంటే ప్రాజెక్ట్ చేయడం కాదు, బియాండ్ దట్ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది. ఎన్జిఓలకి ఎందుకు ఇవ్వాలా, గవర్నమెంట్ చేయలేదా? ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్ నడిపేది గవర్నమెంట్ నడుపుతుందా, ఎన్జిఓలు నడుపుతున్నాయా? మళ్ళీ ఈ ప్రాజెక్ట్ మనకెందుకు ఇచ్చారు? మనము వాళ్ళు చేసే పనే మనం కూడా చేస్తున్నాం. బియాండ్ దట్, దానికి ముందు పోయి దానికంటే మనము ఆలోచన చేసి వాళ్ళ స్కిల్స్ కానీ, వాళ్ళ నైపుణ్యాలు, వాళ్ళ స్కిల్స్, వాళ్ళకి ఏమి జ్ఞానం ఉంది, వాళ్ళకి దేని మీద పట్టు ఉంది, ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకున్న రిసోర్సెస్ ఏంటున్నాయి, న్యాచురల్ రిసోర్సెస్, వాటిని కూడా మనం ఉపయోగించుకొని వాళ్ళని కొంచెం ముందుకు తీసుకొని పోవాలి. అందుకనే మనకు హెల్త్ సర్వీసెస్ ఉన్నాయి, వెల్ఫేర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. మనం ఎక్కడే కానీ వెల్ఫేర్, మీరు గవర్నమెంట్ కూడా ఒక రిసోర్స్. మనకి గవర్నమెంట్ ని వీలైనంత వరకు మనం వాడుకోగలిగితే మనం చాలా ముందుకు రాగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే 2 విధాలుగా హ్యాండ్స్ అనేది పనిచేస్తుంది. ఒక వింగ్ పూర్తిగా న్యాచురల్ రిసోర్సెస్ మీద, ఒక వింగ్ పూర్తిగా హ్యూమన్ రిసోర్సెస్ మీద. కాబట్టి హ్యూమన్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ ఎందుకు, హ్యూమన్ రిసోర్స్ కోసం. కానీ హ్యూమన్ రిసోర్సెస్ కెపాసిటీ లేదనుకోండి, ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఉపయోగించుకోలేదు.
కాబట్టి ఎవరైనా కానీ స్కిల్ ఉంటేనే తప్ప దాన్ని ఉపయోగించుకోలేరు. కాబట్టి మనము హెచ్ఆర్కి కావాల్సిన కెపాసిటీ ఇవ్వాలి. మనం హెల్త్ మాత్రమే ఇస్తున్నాం. నాకు ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం మాత్రమే చూస్తున్నాం. వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలంటే ఏముండాలా? నాలెడ్జ్ ఇవ్వాలి. నాలెడ్జ్ ఇవ్వాలి. కానీ ట్రీట్మెంట్ అనేది మిస్ అయినాక, యాక్సిడెంట్ అయినాక, ఏంటమ్మా ట్రీట్మెంట్ అనేది మీ యాక్సిడెంట్ అయినాక చేసేది. ఇప్పుడు రోడ్డు మీద పోయేటప్పుడు నువ్వు ఎడమప్పుడు ఇట్లా పోని చెప్పేసి డైరెక్షన్ చేసి ఇట్లా పోలు అని చెప్పేది లేదు. ఆల్రెడీ వాడు దెబ్బతిన్నాక వాళ్ళు తీసుకొని పోయి ₹1,00,000 ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చేది లేదు. అవునా కదా? కాబట్టి మనం ఏంటంటే హెల్త్లో మనం ఉన్నాం కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి, స్కిల్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, వాళ్ళు సరైన తిండి తింటారు, అవసరమైతే వాళ్ళు చూయించుకుంటారు, మంచి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు. కాబట్టి ఎన్జిఓలకి ఎందుకు ఇచ్చారు అంటే ఇంకొక విధంగా పనిచేస్తారు. మనం ఇంకొక విధంగా పనిచేయకుండా గవర్నమెంట్ లాగే పనిచేస్తాం. నిజమే, కాదర్లే, టార్గెట్స్ ఉన్నాయి, దాని మీద ఒత్తిడి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటినీ అధిగమించి ఎక్కడో చోట మనం ఎన్జిఓ అయిన దానికి ఎక్కడో చోట వాళ్ళకి మనం ఇంకొక విధమైన సపోర్టివ్ ప్రోగ్రామ్స్ తీసుకోవచ్చి టీఐ దెబ్బతినుకోకుండా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హ్యాండ్స్ అంటే అర్థం చేసుకోవాల్సింది ఏమంటే హ్యూమన్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సొసైటీ. అంటే ఒక పక్క హెచ్ఆర్ మీద, మానవుల మీద పనిచేస్తాము, ఒక పక్క న్యాచురల్ రిసోర్సెస్ మీద పనిచేస్తాం. ఈ రెండు దాని మీద పనిచేస్తాం. ఇవి రెండు కలిస్తే హ్యాండ్స్ అవుతాయి. ఇది 10 చేతులు కావచ్చు, 20 చేతులు కావచ్చు, 1000 చేతులు కావచ్చు, 1,00,000 చేతులు కావచ్చు. చేతులు అంటేనే బహువచనం ఎన్నైనా కావచ్చు కదా. హ్యాండ్స్ అనే దానికి అర్థం తెలుసు కదా. హ్యూమన్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సొసైటీ. మీరు ఎక్కడైనా ఇది చెప్పాలి. హ్యాండ్స్ అంటే ఏంటంటే హ్యాండ్స్ అంతే. హ్యాండ్స్ అంటే ఏంటి? హ్యూమన్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ డెవలప్మెంట్. మనము మనుషుల్ని అభివృద్ధి చేస్తాం. ఏ అభివృద్ధి చేస్తాము? స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేస్తాం కదా. ఇది హ్యాండ్స్ అబ్రివేషన్ కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఇప్పుడు చూడండి, మన న్యాచురల్ రిసోర్సెస్ అంటే నువ్వు కూడా, నీలో కూడా న్యాచురల్ రిసోర్సెస్ ఇమిడి ఉన్నాయి. మనిషి ఎక్కడి నుంచి వచ్చినాడు? అగ్ని నీలో ఉంది, పంచభూతాల నుంచి కదా. న్యాచురల్ రిసోర్సెస్ అంటే పంచభూతాలు. పంచభూతాల్లో భూమి ఉంటది, అగ్ని ఉంటది, గాలి ఉంటది, నీరు ఉంటది, ఆకాశం ఉంటది. ఈ తత్వం అంతా మనలో ఉంది. మనలో అగ్ని ఉందా? ఉందా? జఠరాగ్ని అంటారు మన దాంట్లో. మన శరీరంలో ఉండేదాన్ని ఏమంటారు? జఠరాగ్ని. అది లేకపోతే ఇప్పుడు మనం తిన్నది అలిగించుకోవాలి. నీళ్లు మనకి ఎన్ని నీళ్లు ఉన్నాయంటే 75% భూమిలో ఎన్ని ఉన్నాయి, నీళ్ళు ఎన్ని ఉన్నాయి. వేడి కూడా భూమికి ఎంత ఉంటుందో వేడి అంత వేడి మనకు ఉంటుంది. ఆకాశం అంటే చెవులు, మనకి శబ్దం వినిపిస్తుంది కదా. కాబట్టి ఇది మనలో కూడా ఉంది. ఇది బాగుండాలంటే ఏం బాగుండాలా? మనము అన్ని తత్వాలు పంచభూతాలతో వచ్చింది. ఇది పంచభూతాలు సమపాలలో ఉండాలి. ఇది బాగుండాలంటే ఏముండాలా? న్యాచురల్ రిసోర్సెస్ బాగుండాలా. ఏం బాగుండాలా? న్యాచురల్ రిసోర్సెస్ బాగుండాలా. మీ ఇంట్లో కుంటాసన వస్తాయంటే నీ ఒంట్లో కూడా కుంటాసన వస్తుంది. ఇల్లు బాగుంటే ఒళ్ళు బాగుంది. కాబట్టి మనమే అందుకనే హ్యాండ్స్ అనేది మనిషి కోసరానికి న్యాచురల్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా సమపాలలో ఉంచుతుంది. బయట సమపాలలో ఉందనుకోండి, ఇప్పుడు మనం ఎందుకు బయటికి పోతే ఏడన్నా వాతావరణం లేకపోతే అమ్మయ్య చాలా బాగుందంట. ఎందుకు బాగుందంటాము? నీ కంఫర్ట్ అప్పుడే నీకు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే మీ ఇల్లు, మీ ఒళ్ళు, తర్వాత మీ ఆఫీసు, మీరు ఎక్కడైతే పనిచేస్తారో ఆ ఆఫీసు, ఇవన్నీ కూడా బాగుండాలి. కాబట్టి ఇక్కడ నేను ఒక హ్యాండ్స్ అనే అబ్జర్వేషన్ ని చెప్పడం ఒకటే నా కాన్సెప్ట్. కానీ అనుకోకుండా మనం న్యాచురల్ రిసోర్సెస్ దెబ్బతింటే మన బాడీ మనది కూడా న్యాచురల్ రిసోర్సెస్ లో బాగానే మనం వేరు కాదు. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మనం వేరు కాదు.
సూర్యుడు మనము ఒకటే, అవునా కదా? అవునా కదా చెప్పండి. సూర్యుడు మనలో ఉన్నాడా లేదా? ఉండకపోతే మనం ఉంటామా? గాలిదేవుడు మనలో ఉన్నాడా? లేదు కదా. ప్రతిదీ అందుకనే ఒక్కొక్కరు ఏమంటాడు కృష్ణుడు, ఏమంటాడు, నేనే భగవంతుని అంటాడు. అంటే నువ్వే భగవంతుడు. అందరూ భగవంతులే, అంతా కూడా భగవంతు స్వరూపమే. అది ఏ దేవుడు అన్న కావచ్చు, ఏ మతం అన్న కావచ్చు. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమంటే ఈ హ్యాండ్స్ అనేది అంత లోతుగా ఆలోచన చేసి పెట్టిందే ఒక పెద్ద ఆర్గనైజేషన్. మనం ఎప్పుడు మాట్లాడుకోలే ఈ విషయం. ఇది అంత నిగూఢమైన అర్థం అంతా దీంట్లో ఉంది. ఇంత క్లారిటీగా మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి. మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే హ్యాండ్స్ అంటే ఏంటి అంటే న్యాచురల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ ని బాగు చేసి మనిషిని పరిపూర్ణుని చేయాలనేదే మన ఆకాంక్ష. ఆ దిశగా మనం పనిచేస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క చేతులు ఒక్కొక్క చోట పనిచేస్తున్నాం. ఇది విషయం. ఈ రోజు మీటింగ్ అర్థం ఏంటంటే దీనికంటే ఇంకొక స్టెప్ మనకు ముందుకు పోవాలా అనేది ఒక ఆలోచనని ఇక్కడ పెట్టడమే. అంటే పొద్దున్నే చేయాలని కాదు, ఒక ఆలోచన. ఇంతకంటే బియాండ్ దట్ అంటే ఏపీ మనకు వచ్చే రిసోర్స్ కంటే ఇంకొన్ని రిసోర్సెస్ మనం తీసుకొని వస్తే ఎవరెవరికి మంచిది? ఇంకొన్ని రిసోర్సెస్ ఇస్తే ఎవరికి మంచిది? మనకి ఆదాయం పెరుగుతుంది. ఇంకా మన బెనిఫిషరీస్ ఎవరు అనుకుంటారో, మన టార్గెట్ పీపుల్ ఎవరు అనుకుంటారో వాళ్ళకు కూడా మనము లైఫ్ అని మనం అనలేము. లైఫ్ అంటే ఓ చోటు ఉండదమ్మా, సపోర్ట్ చేస్తాం. లైఫ్ అనే పదం చాలా ఎప్పుడు కూడా మాట్లాడకండి, అది వేస్ట్. ఇప్పుడు మీ అందరికి హ్యాండ్స్ లైఫ్ ఇచ్చిందంటే కరెక్ట్ కాదు. లైఫ్ ఎవరిస్తారు చెప్పండి? ఈ సృష్టిస్తారు. లైఫ్ ఎవరిస్తారు? అని గట్టిగా మాట్లాడండి. సృష్టిస్తుంది. లైఫ్ ఇచ్చింది అనేది కరెక్ట్ గా సపోర్ట్ చేస్తారు. అంటే ఇంతకంటే నువ్వు మెరుగ్గా బతకడానికి కావాల్సిన సపోర్ట్ వస్తుంది, అంతే కదా? లైఫ్ ఇయ్యరమ్మా. లైఫ్ ఇచ్చేది ఎవరు? ఏది? ఈ సృష్టి. ఈ సృష్టిలో మనం మమేకమై ఈ సృష్టికి విశ్వానికి నువ్వు అవసరం ఏది పెట్టుకుంటుంది, లేకపోతే ఒక్క పారట్లా అంటే అంతే. అంతేగాని ఎవరిస్తారు? లైఫ్ సృష్టిస్తుంది, నీకు నువ్వు ఇస్తావు. నువ్వు పొద్దున్న లేసి పొలం కడుక్కొని వంటలు క్లీన్ చేసుకొని ఇదంతా చేసుకోవడం వల్ల నీ గురించి నువ్వు ఆలోచన చేయడం వల్ల పక్కల గురించి ఆలోచన చేసే కొద్దీ మనం పడైపోతాం. మన గురించి మనం ఆలోచన చేస్తే బాగుపడతాం. కాబట్టి లైఫ్ ఇచ్చినారని ఎవరు అనొద్దండి. హ్యాండ్స్ లైఫ్ ఇచ్చింది అనేది అది కరెక్ట్ కాదు. హ్యాండ్స్ సపోర్ట్ చేసింది, నీ బతుకు తెరుగుకి కొంచెం సపోర్ట్ చేస్తారు, నువ్వు కూడా హ్యాండ్స్ కు సపోర్ట్ చేస్తావు. ఇది మ్యూచువల్ సపోర్టింగ్. నీకు కొంత సపోర్ట్ చేసింది, నువ్వు హ్యాండ్స్ నిలబడాలంటే హ్యాండ్స్ కి గునికి ఎవరు? రూపం ఎవరు? హ్యాండ్స్ కి రూపం ఉందా? ఈ సంస్థకు రూపం ఉందా? ఎవరు రూపము? మనమే. మీరంతా కలిస్తే హ్యాండ్స్ అయింది, లేకపోతే నథింగ్. దానికి రూపం ఉందా? ఏముంది? ఏదో రిజిస్ట్రేషన్, ఏదో చట్టం ఉందో ఆ చట్టంలో ఒక కోడ్ పెట్టుకుని ఆ కోడ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, అంతే. అది ఆడుంది. దానికి చీము రక్తం ఏమైనా ఉందా? దానికి మంచి చెడ్డ తెలుసా? ఎవరు తెలుసు? మన చీము రక్తం ఎవరికి? మనకుంది. కూడిన మనకంతా ఉంది. మంచి చెడ్డ మనకుంది. కాబట్టి మీరందరూ మంచోళ్ళు అయితే హ్యాండ్స్ మంచిదైతే ఏమైతుంది? మీరంతా మంచోళ్ళు అయితే, మనమంతా చెడ్డోళ్ళు అయితే అంతే. సింపుల్ విషయం ఇది. దీంట్లో ఏమంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కాపోకుండా ఇంకొక స్టెప్ వేయాలని, ఇంకొన్ని ప్రోగ్రామ్స్ తేవాలని, స్టాఫ్ను వెచ్చపోకుండా ప్రోగ్రామ్ తీసుకురావాలని అనేది ఇప్పుడు వరకు ఆలోచన ఏముందంటే స్టాఫ్ను పెంచద్దు. స్టాఫ్ను పెంచే కొద్ది ఏమవుతుంది? మనకు వచ్చే రిసోర్సెస్ పల్సన్ అయిపోతుంది. అది తూగించాలంటే చాలా కష్టమైనది. అందుకనే ఇక్కడ నుంచి ఒక లక్ష్యం ఏమంటే కొంత జర్నీ వరకు స్టాఫ్ను పెంచరు. ఉన్న స్టాఫ్ కి వాళ్ళు ఎట్లా పని చేయగలుగుతారో, వాళ్ళు ఎవరికి ఆ స్కిల్స్ ఉన్నాయో, ఎవరికి ఆ నైపుణ్యాలు ఉన్నాయో వాళ్ళకిచ్చి వాళ్ళకి పని చేయించుకోవడమే కానీ ఇంకా స్టాఫ్ను పెంచరు. ఇప్పటికే చాలా పెద్ద స్టాఫ్ మనకుండేది.
ఎందుకంటే ఇప్పుడు పీఈగా ఉన్నాయమ్మా రేపు ఓడబ్ల్యూ అవుతుంది, రేపు ఓడబ్ల్యూ ఉన్నామా ఏఎన్ఎం కూడా అవుతుంది. అయిందా లేదా? ఏఎన్ఎం కూడా అయినారు కదా, పిఎం కూడా అయినారు. ఏది వచ్చినా స్టాఫ్ పెంచకూడదు అనే దానికి ఒక్కదానికి నిలబడ్డా స్టిక్ ఆన్ అయినా చేస్తారు. అంటే మనకైతే కింద కొంత రిసోర్సెస్ ఉన్నాయి. ఈ రిసోర్సెస్ అన్ని కాకుండా లోకల్ ఫండ్స్ రైజ్ చేస్తారు. లోకల్ ఫండ్స్ రైజ్ చేస్తారు. ఎట్లా రైజ్ చేస్తారు ఏంటి అనేదంతా కూడా వాళ్ళంతా చేశారు కాబట్టి ఆమెకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి లోకల్లో ఫండ్స్ రైజ్ చేయాలి. ఇప్పుడు ఉన్న ప్రాజెక్టును కూడా అందరికీ అందే విధంగా, అందరూ రిసోర్స్ అందే విధంగా ఎట్లా ముందుకు తీసుకొని పోతాం అనేది కూడా వాళ్ళ ఆలోచన. ఏంటంటే ఒకటి మనకి ఎన్ని ఫండ్స్ ఉన్నాయంటే ఎఫ్సి తెచ్చుకోవచ్చు. మనకి ఎఫ్సి ఉంది, మనము ఏ దేశం నుంచి తీసుకునే దానికి కానీ మనకు లీగల్ అథారిటీ ఉంది, మనకి ఎఫ్సి ఉంది కాబట్టి తీసుకోవచ్చు. తర్వాత ఏదైనా కంపెనీ మనకి ఇస్తే వాళ్ళకి ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది, ఏటీజీ ఉంది మనకి. తర్వాత మనకి ఎవరు డబ్బులు ఇచ్చినా మనం ట్యాక్స్ కట్టక్కర్లే, టోల్లీ వేర్ ఉంది, మనకి టోల్లీ ఉంది, ఏటీజీ ఉంది, ఎఫ్సి ఉంది. మనకు ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఆర్గనైజేషన్ ఇది. దీనికి అన్ని హంగులు ఉన్నాయి. ఆ దిశగా మనము లోకల్ ఫండ్స్ ని, బయట నుంచి వచ్చే ఫండ్స్ ని, ఎఫ్సి ఫండ్స్ ని 3 అంచెలుగా మనము రీచ్ అవ్వాలని. ఒకటి లోకల్ ఫండ్స్ రైజ్ చేయాలి, ఇంకోటి లోకల్ కంపెనీలు ఉంటాయి వాళ్ళ దగ్గరికి పోయి కూడా స్ట్రాటజీ ఎక్కడిదక్కడ కూర్చొని మాట్లాడేది. కానీ ఇంత పెద్ద ఫోరంలో ఇట్లా చేద్దామని మాట్లాడడం కుదరదు. బయట నుంచి వచ్చే ఎఫ్సి ఫండ్, ఇతర దేశాల నుంచి వచ్చే ఫండ్, ఇంకొకటి వచ్చేసి లోకల్ కంపెనీలు ఇచ్చే ఫండ్ సిఎస్ఆర్ అంటారు. తర్వాత ఎవరితోనన్నా సిఎస్ఆర్ బాగా మొబిలైజ్ చేయగలిగే వాళ్ళతో కూడా కనెక్ట్ అయ్యి సిఎస్సితో చేస్తున్నాం. అది ఒకటి. లోకల్లో మనము ఇండివిజువల్ గా వ్యక్తులతో కూడా మనము ఫండ్స్ రైజ్ చేసుకోవచ్చు. వృత్తిలో సమ్మర్ క్యాంప్స్ చేస్తాం పిల్లలకి. పిల్లలు సమ్మర్ క్యాంప్ చేసినప్పుడు చాలా మంది ఏవి ఎఫ్సి ఏ దేశాల నుంచి కానీ తీసుకోవచ్చు. రెండోది లోకల్ కంపెనీలు ఉంటాయి, చిన్న చిన్న కంపెనీలు, క్వారీలు అవి ఇవి ఉంటాయి, అది ఒకటి. తర్వాత సిఎస్ఆర్ అని మనం కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు మీ డోర్ టీఐ ప్రాజెక్ట్ లో నుంచి మనము అక్కడ ఏమున్నాయి సిమెంట్ ఫ్యాక్టరీలు, వాళ్ళందరికీ మనము ప్రపోజల్ చిన్న చిన్న చేసి మనం ఇచ్చినామంటే డెఫినెట్ గా ఇస్తారు. ఇప్పుడు మీ దగ్గర 2-3 పిల్లలు వీడియోస్ ఉన్నారు, వాళ్ళకి చదువుకోలేదు అనుకోండి, వాళ్ళ ఫీజులు కట్టేదానికి ఇంత అవుతుంది ఒక సిమెంట్ కంపెనీకి వెళ్తే ఇస్తే రావాలి, అది పెద్ద విషయం కాదు. కాబట్టి అట్లా లోకల్ కంపెనీతో చేయాలి. తర్వాత పెద్ద పెద్ద అజిత్ ప్రేమ్జీ లాంటి వాళ్ళతోన, సేట్రీ వాళ్ళతోన కలిసి చేస్తాము. ఇవన్నీ కూడా మనము ప్లాన్ ఎక్కడికక్కడికి ప్లాన్ చేసి మనం కూర్చొని మాట్లాడుకోవాలి. అది కాకుండా కన్స్ట్రక్టివ్ గా ఎవ్రీ మంత్ అయినా అట్లీస్ట్ ఒక ప్రోగ్రామ్ కి స్టాఫ్ తో మనము ప్లాన్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఆర్గనైజేషన్ లెవెల్లో కీ స్టాఫ్ తో అట్లీస్ట్ 1 మంత్ లో అవసరమైతే 15 దినాలు కానీ, అవసరమైతే ఎప్పుడు పడితే అప్పుడు కానీ కొంచెం ఆన్లైన్ మీటింగ్స్ పెట్టుకొని కొంచెం కింద మనం పని చేయగలిగితే అందరికీ రిసోర్సెస్ పెరుగుతాయి. ఇక్కడ నుంచి ఒక ఆలోచన, ప్లాన్ కాదు ఇది, ఇక్కడ నుంచి ఒక ఆలోచన ముందుకు పంపిద్దామనే దానికి మాత్రమే మాట్లాడుతున్నాం. కానీ ఇది ప్లాన్, ఇక్కడ ప్లాన్ చేయటం లేదా, ఒక ఆలోచన చేస్తే బాగుంటుందా ఏంటి అనేది ఒకటి మాట్లాడుతున్నాం. దీనికి అనుగుణంగా ఇప్పుడు నేను చెప్పాను కదా, హ్యాండ్స్ అనేది న్యాచురల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్. హ్యూమన్ రిసోర్సెస్ లో ఎన్ని స్కిల్స్, ఎంత నాలెడ్జ్ ఉందో అంతే అతని స్థాయి, అతని బతుకు తెరువు అనేది ఉంటుంది. అంతేగాని న్యాచురల్ రిసోర్సెస్ తగ్గిపోతాయి అనేది కరెక్ట్ కాదు. ఓకేనా? కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. దీన్ని బట్టి ఇప్పుడు ప్రోగ్రామ్ మేనేజర్లు ఉన్నారు, ఫండ్స్ ఉన్నాయి, ఎట్లా ఫండ్స్ మొబిలైజ్ చేయాలనేది ఉంది. తర్వాత ఈ ఆర్గనైజేషన్ ఏంటి, హ్యూమన్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సొసైటీ. హెచ్ఆర్ ఎంత స్కిల్డ్ గా ఉంటుందో, హెచ్ఆర్ ఎంత పవర్ గా ఉంటుందో, హెచ్ఆర్ ఎంత జ్ఞానవంతంగా ఉంటుందో, హెచ్ఆర్ పాజిటివ్ గా ఎంత ఆలోచనలు ఉంటాయో అట్లా నువ్వు న్యాచురల్ రిసోర్సెస్ అన్ని కూడా నీకు అనుకూలిస్తాయి. కాబట్టి ఈ 3 విషయాల్లో ఒకటేంటి,
హ్యూమన్ రిసోర్సెస్ని, న్యాచురల్ రిసోర్సెస్ని, దాన్ని డెవలప్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందుకని నేను ప్రాజెక్టులకి వెళ్ళలేదు. ఈ 3 అంశాలని పట్టుకొని మీ ప్రాజెక్ట్లో ఏం చెయ్యొచ్చు అనేది సింపుల్గా ఒక 5 నిమిషాల్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రజెంట్ చేస్తే సరే. థ్యాంక్ యూ. ఏదైతే కోవిడ్ టైంలో కూడా మాస్క్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ఒకసారి మా స్టాఫ్తో పాటు అండ్ సీనియర్స్ సజెషన్స్ తీసుకొని ఆర్ఐఫ్ అనేది ఇంతకు ముందు మనకి TDHNL వాళ్ళు ఇచ్చేవాళ్ళు. మనకి లాస్ట్ ఇయర్ వచ్చింది, 1 year గా మనం ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ నుంచి మనం 1 కోటి వరకు మనం దాటినాం. ఆర్ఐఫ్ లోన్స్ అనేవి 1 crore కి మనం రీచ్ అయినాం. 1,44,00,000 కి మనం రీచ్ అయినాం.
మనం చేసే ప్రోగ్రామ్ వాళ్ళు వచ్చి మనకి చూసి చెక్ చేసి అంతా తీసుకొని పోవడం వల్ల మనం చాలా బాగా చేస్తున్నాం అనేసి ఇంతకు ముందు వాళ్ళే ఇచ్చేవాళ్ళు. అక్కడి నుంచి వచ్చేది, బెంగళూరు నుంచి వచ్చేది మనకి. కానీ ఇప్పుడు కాదు, అమౌంట్ మనకే ఇచ్చారు, మనమే రివాల్వింగ్ చేస్తాం. ఆర్ఎఫ్ అంటే రివాల్వింగ్ ఫండ్, లోన్స్ అనొద్దు ఏమనొద్దు, అది ఒక ఇన్కమ్, ఇది కానీ ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రామ్ ఆర్ఎఫ్ అనేది. 45 lakhs మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఆడవాళ్ళతోనే ఉంది ఇది, ఆడవాళ్ళ ప్రోగ్రామ్ మాత్రమే, మగవాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. దీంట్లో మనం ఎంతో మంది ఉమెన్స్ కి లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ ని మనం సపోర్ట్ చేస్తున్నాం. 20,000 కానీ 10,000 కానీ 10,000 నుంచి 20,000 నుంచి 50,000 వరకు పోయింది ఈరోజు మన రివాల్వింగ్ ఫండ్ అనేది ఒక్కొక్క వ్యక్తికి. అది చిన్న విషయం కానీ కాదు. 30,000 కూడా మనం ఎంతో చేయొచ్చు, చిన్న బిజినెస్ చేయొచ్చు, స్మాల్ స్కేల్ బిజినెస్ ని మనం డెవలప్ చేయొచ్చు. సార్ అన్నట్లు ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చేయాలంటే డబ్బే కావాలి మనకి. మనము ఎంత సమాజంలో మనం సోషల్ సర్వీస్ చేసినా మన కడుపుకి అన్నం అయితే కావాలంటే మనకి డబ్బు అయితే కావాలా. కాబట్టి మనము స్మాల్ స్కేల్ బిజినెస్ ని మనం డెవలప్ చేసుకుంటా పోతే ఖచ్చితంగా ఉమెన్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ స్మాల్ స్కేల్ బిజినెస్ కి డెవలప్మెంట్ చేసేకి మనము సపోర్ట్ చేస్తున్నాం చూడండి ఈరోజు. అది చాలా చాలా గ్రేట్ విషయం అసలు. అలాంటి ప్రోగ్రామ్ మనకి ఇచ్చింది THNL వాళ్ళు. అది కూడా ఎందుకు ఇచ్చారు, మనం చేసే ప్రోగ్రామ్స్ ఇంతకుముందు గర్ల్స్ అడ్వకసీ అలయన్స్ అని అనంతపూర్లో మనం చేసేవాళ్ళం కాబట్టి మనకి స్వతహాగా మన ఓన్ గా మనకి నమ్మి 45 lakhs అనేది మన అకౌంట్ లో ఉంది. అంటే దాని నుంచి మనం రివాల్వింగ్ ఫండ్ ని మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. దాని ద్వారా రివాల్వింగ్ ఫండ్ లో కానీ మనకి 8% మన సోషల్ సర్వీస్ చేయొచ్చు. అంటే 8% మనము బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, టైలర్ మిషన్ నేర్పించడం కానీ, బ్యూటిషియన్ కోర్స్ కానీ ఏదైనా కావచ్చు, మనం లేడీస్ కి మనం చేయొచ్చు. ఇప్పుడు మనము బిజినెస్ డెవలప్మెంట్ ఎవరు చేసుకోవాలన్నా మనం టైలరింగ్ అని చేయొచ్చు. ఈవెన్ పావిడ్ నుంచి 90s కుట్టే వాళ్ళు ఎవరికైనా మనము బిజినెస్ అనేది నేర్పించచ్చు. మనం ఇంకా ప్లాన్ మనకి ముందు ఏముందంటే టైలరింగ్ నేర్పిస్తాను, మనం బ్యూటిషియన్ నేర్పిస్తాను మన ఆఫీస్లోనే. ఈ 8% మనము సోషల్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ మనకి ఏదైతే ఉందో అది మనం చేస్తున్నాం. ఆర్ఎఫ్ ఒక మంచి ప్రోగ్రామ్ మనకి రావడం అనేది దాదాపుగా మనం 2 years నుంచి ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా ముందుకు తీసుకెళ్తాను, ఇంకా బాగా చేస్తాను అనే నమ్మకం, ధైర్యం నాలో నింపింది సార్, స్వామి సార్. ఈవెన్ అక్కడ నేను చాలా సపోర్ట్ చేస్తుంది నాకు. ఈ ప్రోగ్రామ్ ని ముందుకు నేను ఇంకా తీసుకెళ్తాను అని చెప్తూ థ్యాంక్ యూ సార్. మీరు ఏమనుకోని వచ్చారు, ఎందుకు మీటింగ్ పెట్టారు అనుకోని వచ్చారు, ఇక్కడ ఏం జరిగిందా అనే విషయాలు వచ్చే విధంగా సింపుల్ గా. అందరికి నమస్కారం. ఇంతకుముందు ఏప్రిల్లో ఇట్లా మీటింగ్ పెట్టినారు, కానీ నేను లేను. కానీ ఇట్లా అందరూ రావడం వల్ల మాకు కానీ సంతోషం. ఎవరు ఎక్కడ పని చేస్తున్నారు, అక్కడ టీఏలు కానీ ఉన్నాయా అనేది మాకు కానీ వృత్తి వాళ్ళకి తెలుస్తుంది సార్. కానీ బాగుంది, అందరికి సంతోషము. మళ్ళీ వచ్చేసి సార్ చెప్పినట్ల మనం ఏదైనా చేయాలనుకుంటే మనం ముందే అనుకొని దానికి ముందు అడుగు వేయాలి. విజయ అనేది మీద అవగాహన లేకపోయింది, ఇక్కడికి వచ్చినాక దానిపైన అవగాహన వచ్చేసింది. ఇలా చదివియాలనేది ఈ హ్యాండ్స్ పియూ నుంచి చదివిస్తారని నాకు తెలుస్తుంది. డేటా కూడా కలెక్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా చూడాలని అనుకుంటున్నాను. మార్చాలనేది నాకు మీటింగ్ పెట్టారేమో, ఎప్పుడు ఉండే మీటింగ్ లేదు అట్లా ఉంటుంది అనుకున్నాను సార్. కానీ ఈసారి మీటింగ్ డిఫరెంట్గా ఉంది. మనం ఇప్పటి వరకు చేసేది కాకుండా ఇంకా ముందు ఏం చేయాలనే దాని మీద మాట్లాడడం నాకు బాగా నచ్చింది సార్. మేడం అన్నట్టు ఏదైనా కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే కష్టమైన పని కూడా సులువుగా చేయొచ్చు అనేది నాకు ముందు అందరు కలిసినప్పుడు చాలా హ్యాపీగా భోజనాలు అవన్నీ మాట్లాడుకొని మన NGO గురించి మాత్రమే మాట్లాడినాము. అదే అనుకున్నాను ఈ రోజు కూడా. కాకపోతే ఈ రోజు డిఫరెంట్ గా సార్ లేడీస్ లో కానీ ఎవరిలో కానీ స్కిల్ ఏముంటే అది బయటకు తీసి వాళ్ళకి ఇన్కమ్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా చేస్తారనడం బాగుంది. మన కమ్యూనిటీ వాళ్ళకే కాదు, ఇంకా ఎవరైనా కానీ వాళ్ళ ఇబ్బందులను బట్టి మనం వాళ్ళకి ఏం తీసుకొని ఎక్కడ ఫండ్స్ కలెక్షన్ చేయాలా, ఎట్లా వాళ్ళకి ఉపయోగించాలా అనే విషయాలు వాళ్ళకి తెలుసుకునేందుకు బాగుంది సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హ్యాండ్స్ అంటే మనం ఎప్పుడు RMCలు ICTCలు ఇవొక్కటే కాకుండా మనం రిసోర్స్ ఎట్లా అనేది హ్యాండ్స్ అబ్జర్వేషన్ లో బాగుంది సార్, నాకు నచ్చింది సార్. RF ఫండింగ్ అనేది ఇంతకు ముందు వాళ్ళు వచ్చి ఇచ్చేటోళ్ళు సార్.
అట్లా కాకుండా మనం చేసే పనిని చూసి వాళ్ళు మనకే ఫండింగ్ ఇచ్చి మనమే చేసుకోవాలనేది చాలా బాగా. అప్పుడు ఇక్కడ అన్ని అచీవ్మెంట్స్ టార్గెట్స్ గురించి డిస్కస్ చేస్తారేమోనని అనుకున్నాను. మీ మేడం కానీ ఇప్పుడు మేడం ఉంది కాబట్టి ఆ మేడంతో ఓపెన్ గా మాట్లాడతాం. ఇప్పుడు మీరున్నారు, మీతో కొన్ని డిస్కస్ చేయలేము, కానీ మేడంతో కొన్ని అన్ని డిస్కస్ చేసుకోవచ్చు. కానీ నాకు చాలా మేడం ఆర్ఎఫ్ ప్రోగ్రామ్ అని ఉంది, అది చాలా బాగుంది సార్. ఎందుకంటే మేమే కాకుండా మిగతా వాళ్ళు అది తీసుకొని వాళ్ళు కొన్ని వాళ్ళకు నచ్చిన వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలుగుతారు. ఇది బాగుంది మేడం. ఇది విజయవంతం అయితే చేస్తాం మేడం ఖచ్చితంగా. చెట్లలో రంగురాళ్ళు అవి అక్కడ వేసినట్టు అక్కడ పెట్టినవి అంటే ఇంట్లో కూడా ఇలా పెట్టుకుంటే మేడం గారికి మేము ఇది ఒక ప్రాజెక్ట్లోనే కాకుండా ఇంకా మిగతా ప్రాజెక్ట్లో తీసుకొని వాళ్ళ బెనిఫిట్స్ పొందడమే కాకుండా మేము కూడా బెనిఫిట్ పొందడానికి ఏ ఛార్జీలకే అనుకున్నాం, కానీ ఇక్కడ హెల్ప్ చేయొచ్చు వేరే ప్రాజెక్టుల ద్వారా అని మాకు తెలియదు. ఇక్కడికి వచ్చినాక ఆ విషయం తెలుసుకున్నాం సార్. మనమే కాకుండా ఇతరులకు కూడా ఏమన్నా హెల్ప్ చేయగలుగుతాం కదా అని అనిపించింది. ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం భయంతో అట్లా వచ్చినాం సార్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం పరిచయమైనాక స్టాఫ్ మెంబర్స్ పరిచయమైనాక చాలా హ్యాపీగా ఉంది. ఉమెన్స్కి హెల్ప్ చేయడం ఇంకా బాగా నచ్చింది సార్. కాకపోతే ఇట్లా కూడా హెల్ప్ చేస్తే వాళ్ళు ఇంకా మంచిగా రిసీవ్ చేసుకుంటారు సార్. మహిళలను వ్యాపారస్తులుగా మార్చాలనే కాన్సెప్ట్ బాగుంది సార్. దీని ద్వారా మన హ్యాండ్స్ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. తెలియని వాళ్ళకు కూడా మన హ్యాండ్స్ డెవలప్మెంట్ అవుతుందా, నువ్వు నీ కమ్యూనిటీ డెవలప్మెంట్ అందరం కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. వాళ్ళు చదివించుకోలేక వాళ్ళు తీసుకెళ్తున్నాం సార్. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీలైన వాళ్ళకు స్కూళ్ళలో కానీ హాస్టల్లో కానీ ట్రైన్ చేయించడానికి మాస్క్ డిస్ట్రిబ్యూషన్ కానీ విటమిన్ ఏంజల్స్ నుంచి కానీ మాకు సిహెచ్సి బిహెచ్సిలో కొంచెం హెల్ప్ అయ్యింది. అట్లనే ఇది వాటితో పాటు మాకు ఇతర ప్రాజెక్టులు వస్తే దాంతో పాటు మాకు ఆర్థికంగా సహాయం చేసినట్టు అవుతుంది. ఫస్ట్ మేడం కంగ్రాచులేషన్స్ మేడం. అలాగే వృత్తిలో పనిచేసే స్టాఫ్ అందరు మేడం అభినందించినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మీరు మమ్మల్ని గుర్తించినందుకు. మహిళల్ని అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, బాగా అనిపించింది. ఫస్ట్లో పాల్గొనడం జరిగింది. నాకు ఈ మీటింగ్ అంటే తెలియదు, ఏం చెప్తారో ఏమో అని అనుకున్నాను. కానీ 4 టీఏస్ ఉన్నాయని నాకైతే తెలియదు. ఓన్లీ గుత్తి హ్యాండ్స్ పియూ మాత్రమే ఒక 1 టీఏ అనుకున్నాను. ఇప్పుడు 4 టీఏస్ ఉన్నాయని నాకైతే తెలియదు. కానీ ఇన్కమ్ మనం ఇంకా పెంచుకోవాలా అనడం నాకు చాలా బాగా అనిపించింది. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను సార్ ఫస్ట్ ఆర్ఆర్సి దాంట్లో ఫండే తీసుకున్నాను సార్. అవును సార్. తీసుకొని స్వయంగా మిషన్, నాకు 4 ఆడపిల్లలు సార్. పెద్ద అమ్మాయి 10th అయిపోయింది. మిషన్ తీసుకొని స్వయంగా ఇంట్లోనే వర్క్ చేసుకుంటాను. అందరికి మార్నింగ్ వచ్చేటప్పుడు మేడం ఎలా ఉంటుందో ఎట్లనో ఏమో మమ్మల్ని ఏమంటుందో నేను ఆటోలో కూడా అడిగినాను సార్. వర్క్ చేస్తుంది ఎట్లా ఉంటుంది, ఆఫీస్ గురించి ఏమైనా అడుగుతారా, నాకు ఏమైనా చెప్పదు మేడం, ఏమైనా అడిగితే నేను చెప్పలేను, కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే సర్లే అని నేను. కానీ ఇక్కడికి వచ్చి ఇంకా ఇంతమందిని చూసి మేడం ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగానే ఉంది సార్. రెండో విషయం వచ్చేసి ఎగ్జిక్యూటివ్ బాడీలో ఎప్పుడు సార్ ఇద్దరినే చూస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ ఇంకొక చేయ మేడం రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఇన్కమ్ చాలా అవసరం. అయితే మన దాని సరైన డైరెక్షన్ మీరు ఇస్తే ఇంకా కంపల్సరీ దానిలో ఇచ్చేటప్పుడు నేచురల్ గా రిసోర్స్ ని డెవలప్ చేసినారని అనుకుంటున్నాను సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ కంగ్రాచులేషన్ మ్యామ్. అండ్ సార్ ఇప్పుడు ఈ ఎన్జిఓని ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తిచ్చారు. మీరు ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తిస్తారనే నమ్మకం మీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. దీంట్లో హెల్ప్ చేయొచ్చు, ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనేది నేను బాగా తెలుసుకున్నాను సార్ దీని ప్రోగ్రామ్ ని బట్టి. అదే విధంగా నేను చేసుకుంటానని అంటే మీటింగ్ అంటే చాలా సేపు ఉంటుంది, చాలా సతాయిస్తాను అనుకున్నాను. ఎక్కువసేపు మాట్లాడకుండా సూటిగా శుద్ధి లేకుండా మాట్లాడు. నా సంవత్సరాలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు చెప్పాను, నా జీతం ఇంత పెరిగిందని చెప్పుకుంటాను.
జీతం చాలా పరిస్థితుల్లో ఆర్ఎఫ్ వచ్చి కొంచెం హెల్ప్ చేసింది సార్ అందరికి స్టాఫ్ కూడా. ఆర్ఎఫ్ వచ్చిందిలే అనుకున్న సందర్భాన్ని శాలరీ కూడా ఇంక్రీజ్ అయ్యింది. 2 విధాలుగా కొంచెం హ్యాపీనెస్ మనకి. అది కాక ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్ కానీ లేదా డోనర్ నుంచి ఫండింగ్ కానీ మేము చేసే దాన్ని బట్టి మాకు ఒక ఆర్థికంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. After that, Mr. Alaivalama, the president of the organization, gave a beautiful pen as a gift to all the participants of the program as well as to the staff of the organization. Again in the same manner, the office assistant was gifted an excellent sari to Leelavati, office assistant. All the participants were very happy with this small gift. Finally, the staff of the organization, HANDS, have planned to organize a felicitation program to Sri Alaivalama Garu, the current president of HANDS. As per the felicitation plan, the staff offered salva with garland in the meeting. Then the program ended with the vote of thanks by Ms. Bhagyalitha. ప్రతి ఒక్కరి విషయంలో కానీ ఎట్లా వస్తారు, ఎట్లా రండి, టయానికి రండి, జాగ్రత్తగా రండి, ఇట్లా మనల్ని చాలా సపోర్ట్ చేసి ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు లెక్క చూసుకుంది. సో మీరు ప్లాన్ చేసుకున్నది ఇప్పుడు అనుకున్నది కదా, కదా మీకు తెలియదు అంటే మీకు అన్ని చెప్తే ఇప్పటి వరకు చూసుకుంటే 29 years ఆఫ్ బ్యాక్గ్రౌండ్ లో ఉమెన్ ప్రెసిడెంట్ కావడం ఇదే ఫస్ట్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం. మీరు రావడం వల్ల మాకు చాలా ఎనర్జీ వచ్చింది, బూస్ట్ వచ్చింది. ప్రెసిడెంట్ గా ఉమెన్ కావడం అనేది మనకి చాలా ప్లస్ ఉంటుంది. ఉమెన్ కి చాలా ఉంటుంది, ఏదైనా పర్సనాలిటీ గానే ఉంటాయి ఉమెన్ కి చెప్పుకునేవి. అట్లాంటిది ప్రెసిడెంట్ గా ఉమెన్ రావడం అనేది మనకి చాలా ప్లస్ పాయింట్. ఇది సార్ ఉమెన్ ని ప్రెసిడెంట్ గా పెట్టడం స్వామి సార్ మీకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మన పిఎంస్ మనం చెప్పిన వెంటనే ప్రోగ్రామ్ ని యాక్సెప్ట్ చేసి ఇంతవరకు రావడం, స్టాఫ్ ని తీసుకొని రావడం కానీ చాలా చాలా థ్యాంక్ యూ. ప్రతి ఒక్క పిఎం కి చాలా థ్యాంక్స్. రమేష్ అన్న, సందీప్ కానీ శివ గురించి కానీ చెప్పాలా. శివ గారు బాగా మంచి అకౌంటెంట్. నాకు తెలిసి శివ పత్తికొండ శివ 5 years అయినా 3 years శివ గారు ఎంఎన్డీగా బాగా పనిచేస్తారు. శివ గారు ఇంకా ఏఎన్ఎం సార్కి వస్తే కవిత ఎక్కడిగా తీసుకోడు, మనకి అంత మంచి ఏఎన్ఎం అసలు మనకి పత్తికొండ డోన్ నందికొండ ఇక్కడ సరస్వతి తెలుసు నాకు. సరస్వతి గారు మంచి ఏఎన్ఎం అసలు. రమావతి గారు తెలుసు సార్. రమావతి గారు 5 years అయినా 4 years. రమావతి గారు తెలుసు సార్. రమావతి గారు బాగా మంచి ఏఎన్ఎం సపోర్ట్ చేస్తుంది. ఇదే ఆర్ఎఫ్ ప్రోగ్రామ్ కదా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా రమావతి చాలా రెస్పాన్స్ ఇస్తుంది, చాలా నాకు సపోర్ట్ గా చేస్తుంది పత్తికొండలో. ఇంకా అవార్డ్ పబ్లిక్ అయితే చెప్పాల్సిన పని లేదు. శంషాలక్క, కృష్ణవేణక్క, జ్యోష్ణ తను కొత్తగా జాయిన్ అయింది, లావణ్య. ఇంకా మిగతా ఓఆర్డబ్ల్యూస్ కానీ నాకు తెలుసు, మీరు కానీ నాకు బాగా తెలుసు. ఓఆర్డబ్ల్యూస్ కానీ అందరూ మేము అనుకున్నట్లా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికి చాలా చాలా పీస్ కి కానీ చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మా నీలావతికి పొద్దున్న నుంచి బాగా చేస్తుంది మా నీలావతి. ఈ రోజు శంషాద్ అక్కడే ఫుల్ భోజనం పెడుతూ ఉన్నారు. మళ్ళీ ఇట్లాంటి మీటింగ్స్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ఖచ్చితంగా చేయాలా, చేస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.